आप वजन बढ़ने से परेशान हैं? फातिमा शिराज लेकर आए हैं हर्बल वेट मैनेजमेंट सॉल्यूशन, बगैर सख्त डाइटिंग, बगैर साइड इफेक्ट्स। सिकंदराबाद कंटोनमेंट असेंबली हलके में बीआरएस के अहम कारकुनों के जनरल बॉडी इजलास से खिताब करते हुए बीआरएस के वर्किंग सदर के.टी. रामाराव ने कांग्रेस हुकूमत और वज़ीर-ए-आला रेवंत रेड्डी पर सख्त तनकीद की है। उन्होंने कहा कि मुल्क की 79 साला तारीख में किसानों को 24 घंटे मुफ्त बिजली फराहम करने का कारनामा सिर्फ साबिक वज़ीर-ए-आला के.सी.आर. ने अंजाम दिया, जिन्होंने रियासत से बिजली के बहरान और पावर हॉलीडेज का खात्मा करते हुए घरेलू और सनती शोबों को भी बिला तातिल बिजली फराहम की। के.टी.आर. ने इल्ज़ाम लगाया कि इख्तिदार में आने से कबल रेवंत रेड्डी किसानों के लिए 24 घंटे बिजली की मुखालिफत करते थे, लेकिन अब नई डिस्का के नाम पर किसानों को गुमराह कर रहे हैं। उन्होंने कंटोनमेंट ज़िमनी इंतखाब के दौरान 6000 इंदिरमा मकानात तामीर करने के वादे को भी झूठा वादा करार देते हुए कहा कि 2 साल गुजरने के बावजूद चंद मकानात भी तामीर नहीं किए गए। के.टी.आर. ने इल्ज़ाम लगाया कि मौजूदा हुकूमत ने भारी कर्ज लेने के बावजूद आवाम को कोई नुमाया फ़ायदा नहीं पहुँचाया। రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, మీరు గవర్నమెంట్ వస్తే నిరంతరాయంగా విద్యుత్ వస్తుంది, అది బంద్ చేస్తారా కంటిన్యూ చేస్తారా? 3 ఎకరాలు వ్యవసాయం చేస్తారు, రైతుకు 3 గంటలు చాలు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. కేసీఆర్ అప్పు చేసిండు, 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ 2000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు, ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2500 ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ముసలోళ్ళకు 4000 పెన్షన్లు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? 4000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనంట రైతు డిస్కౌంట్ పెడతాడంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వంట రైతు డిస్కౌంట్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే डिस्कम రైతును సంపేసే डिस्कम తప్ప ఇంకొకటి కానే. बीआरएस के सीनियर कायद व साबिक वजीर तलसानी श्रीनिवास यादव ने भी वज़ीर-ए-आला रेवंत रेड्डी के मुबैना बयान पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए कहा कि के.सी.आर. के नखूश और खिदमात को तारीख से मिटाना किसी के बस की बात नहीं। उन्होंने कहा कि तेलंगाना सेक्रेटेरिएट पुलिस कमांड एंड कंट्रोल सेंटर 125 फीट बुलंद डॉक्टर B.R. अम्बेडकर मुजस्मा और मौजूदा प्रजा भवन जिसे अहम इमारतें साबिक वज़ीर-ए-आला के.सी.आर. के दौरे हुकूमत में तामीर हुई है। तलसानी श्रीनिवास यादव ने कहा कि के.सी.आर. ने न सिर्फ तेलंगाना रियासत के क़याम की क़यादत की बल्कि नई रियासत को तरक्की की राह पर गामज़न किया, इसीलिए उनका नाम तारीख़ में सुनहरे हुरूफ से लिखा जाएगा। उन्होंने सवाल किया कि जब मौजूदा हुकूमत इन्हीं इदारों और इमारतों से काम कर रही है तो फिर के.सी.आर. के खिदमात और उनके नकूश को कैसे मिटा सकती है। उन्होंने जोर देकर कहा कि तेलंगाना की तश्कील और तरक्की में के.सी.आर. का किरदार नाकाबिल फरामोश है और ऐसे इसे
कोई खत्म नहीं कर सकता। ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయననంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరేట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరేట్లో క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరేట్ ఎవరు కట్టారు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టారు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టారు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టారు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారమే మన కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రిగా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది, అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపించదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. क्या आप वजन बढ़ने से परेशान हैं? क्या डाइटिंग और एक्सरसाइज के बावजूद फर्क नजर नहीं आ रहा? अब फिक्र की कोई बात नहीं, क्योंकि फातिमा शिराज लेकर आए हैं हर्बल वेट मैनेजमेंट सॉल्यूशन। कुदरती जड़ी बूटियों से तैयार करता स्लिम एज बॉडी राइट और टमी टोन, जो आपके जिस्म के मेटाबॉलिज्म को बेहतर बनाते हैं, इजाफी चर्बी कम करने में मदद देते हैं और पेट की जिद्दी चर्बी को आहिस्ता आहिस्ता कम करते हैं। ये कोई जादू नहीं, ये एक कुदरती और महफूज प्रोसेस है जो आपके जिस्म के साथ मिलकर काम करता है। बगैर सख्त डाइटिंग, बगैर साइड इफेक्ट्स, सिर्फ कुदरती तरीके से वजन कम करें। आज ही फातिमा शिराजी वेट मैनेजमेंट को अपनाएं और खुद को पुरएतमाद, हल्का और सेहतमंद महसूस करें। फातिमा शिराजी, क्योंकि वेट लॉस एक मसला नहीं, एक प्रोसेस है।